తిరిగి వస్తున్నాం. బీఆర్ వాళ్ళకు తింటానికి పోలేదు. వాళ్ళు పోదామంటే మనిషి 500 ఇచ్చి నిలబెట్టుకున్నాం. ఇంతవరకు ఒక రైతుది ఒక రెడ్డి ఆయన ఒడ్లు జోకి 15 రోజులు కళాల పెట్టాడు. 15 నాడు మళ్ళీ ఆడపోయి లారీ ఆగింది. 15 రోజులు ఇంతవరకు కాంటే లారీ ఒడ్లే దింపుకుంటలేడు. ఏం చేయాలి ఆయన? అప్పటికంటే ఇప్పుడే మంచిగున్నారు. ఏడ మంచిగుంది, మాకు మంచిగుంది అంటారు. ఎట్లా మంచిగుంది? ఆడు చేసే మోసం ఇట్లా మోసం చేస్తుంటే ఎట్లా మంచిగుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే మంచిగా ఉంది. సరే ఆయన అగాధం ఎందుకు ఆడాలి? ఉన్నది నాటు చెప్పాలి. ఒలికాయన మాకు మంచిగా చేస్తేనే మేము ఒలికాయ తుర్పు అనిపిస్తాం. మీరు ఇలా మాకు మంచి కావాలి. మంచిగా సాయం చేస్తే మాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది. మేము కొన్న ఒడ్లు మేము పండించిన పంటే ఒడ్డు దొక్కలేరా? ఏం సగం సార్ ఎక్కడ పరిస్థితే లేదు. చెప్పి తిరిగి ఎండలో వస్తున్నాం. ఇక్కడ నీళ్ళు ఆకుండా ఇక్కడ పోతే అడ్డం పడుతున్నాం. ఓ సరే ఈయన ఇంతసేపు మాట్లాడుతాం వచ్చారు. అయితే కళ్ళు తిరిగితే ఎవరైతే అడ్డం పడుతుంది. ఎమ్మెల్యే కూడా పట్టించుకోండి సార్. ఏ ఎమ్మెల్యే ఇంతవరకు రాలే. ముఖ్యమంత్రి ఎవరు సాయం చేస్తలేదు. అరే ఈ ఎండకు చచ్చిపోతున్నాం. పట్టాలన్నీ పాడైపోతున్నాయి. అవా 2 నెలలు అన్ని పోతాయి. రేపు ఒడ్లు కూడా వాన పడేదానికో ఒడ్లు కూడా మేము మళ్ళీ కొడబోయేది లేదు. మేము అప్పులు ఇచ్చిన వాళ్ళకి అప్పులు కట్టేది లేదు. మేము కూడా కావాల్సిందే. నాకు అంతవరకు చెప్పి సార్ కాదు సారు. ఉరి కోసి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంతవరకు మార్కెట్ ఎన్నటి ఇంత పాపం కాలే. ఈసారి అంతా ఎప్పుడు మేము చూడలేదు. ఇక జీవితంలో ఆడిన తెచ్చి 2 ఎకరాలు కౌలు పడి చేసి ఏమైనా కానీ వంక తిన్నవా అని అదే లోకం అంటున్నాను. ఇప్పుడు నిన్ను కదా హైదరాబాద్ నుంచి నేను ఈడ ఉంచి సార్ చూపెట్టి కూర్చొని ఇన్ని రోజులు అయిపోయింది సార్. అవి మొత్తం అన్ని పట్టాలు చిరిగిపోతుంది. చూడ పట్టాలు చూడు. అవి కిరాయి పట్టాలు. అవి రోజుకి 20 రూపాయలు కిరాయి. రోజు 20 పట్టాలు గట్లా మా విషయం మా బాధ గది. ప్రజాపాలన అంత బాగున్నది కావాలని కొంతమంది రెచ్చగొడతారు కానీ రైతులందరూ మంచిగా ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. రైతులు ఏం మంచిగా అవపడతారు సార్. మీకు ఇప్పుడు ఏం మంచిగా ఉంది? ఇదేం మంచిగా ఉంది మాకు. ఏం మంచిగా మాకు ఇదే మంచిగా ఉంది. ఏం లేదు. ఏనా ఎంత ఇండియన్ సంసారం చేసాం కానీ ఈసారి అంత పాపం లేదు. ఎన్నేళ్ళు అవుతుంది మీరు వ్యవసాయం చేయబట్టి? మేమా దగ్గర 30 ఏళ్ళకి వచ్చాం. ఇంత 2 నెలల పాటు ఆగింది ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. జయంతి తీర్థ రాముడికి మా ఊరికి పోయేది ఎప్పుడైనా. ఎంత ఇడిపోయేది అప్పుడు. పిచ్చ కూడా కొట్టకే ఒక రాను వచ్చి పోయి లారీ పోయింది. 10 రోజులు బస్తాలు చూడు కింద చేలు పెట్టి వచ్చాయి. మొత్తం చూడు కింద అవపడుతుంది. బస్తాలు అంటే కింద ఒడ్డుకు కింద బస్తా మీదకి. ఏం చేస్తా చెప్పు. మరి ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళు వస్తలేరా? మాకు ఏం పోలేరు. ఆలుగుట్టి చెప్తారు వచ్చి ఏం చేయం. ఆడపోంది ఏం చేయం. మేము ఆట మార్కెట్ మేము గోదాములు మాట్లాడుకోవాలి. మేము మాట్లాడుకోవాలంట. మేము గోదాము మాట్లాడుకోవాలంట. గోదాం మేము మాట్లాడుకోవడం సార్. గోదాం మాకు ఏం వరకు చెప్పు. కటింగ్ ఎంత అవుతుంది అసలు? 2 కిలోలు పెడుతుంది. 2 కిలోలు. 41 మిల్లుకు పోయి అంత అయినాక మళ్ళా కటింగ్ అవుతాను. మళ్ళీ కూడా చేస్తాను. అంటే నాకు పనికి రావు, నాకు వద్దు అట్లా మిల్లులో అసలు కథ. ఎదిలగూడ గ్రామం, పొలిగొండ మండలం, యాదాద్రి డిస్టిక్. ఇక్కడి నెల 15 రోజుల నుండి వచ్చి కళ్ళల్లో వడ్లు పోసారు. ఇప్పటి వరకు ఒక 30% 25% వెళ్ళినాయి వడ్లు. ఇంకా 70% పైనే ఉన్నాయి. అది లారీలు రావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు % చూసేసి దాన్ని బట్టి కటింగ్ చేస్తున్నారు. దానివల్ల లారీలు గినా రావట్లేదు. ఇక్కడ రోడ్డు దగ్గరే ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక లారీలలో వేరే ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తుంటే అక్కడ వెళ్ళి వెళ్తున్నారు. ఇక్కడికి రమ్మంటే రావట్లేదు. లారీలో ఇది మెయిన్ ఇంపార్టెంట్. లారీలు రావస్తే ధాన్యం తొందరగా వెళ్ళిపోతుంది. లారీలు ఒకటి రావాలి. గవర్నమెంట్ కింద పట్టించుకోవాలి. అక్కడ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత 2-3 days 4 days అవుతుంది. అన్లోడింగ్ లేట్ అవుతుంది. మిల్లులు గిన ఫుల్ అయిపోయినాయి. గోదాములు గిన ఫుల్ అయిపోయినాయి. ధాన్యం ఎక్కడ పోసుకోవాలని చెప్పేసి మిల్లర్లు అంటున్నారు. అంటే % ఈసారి ఎక్కువ వచ్చింది. అంటే దోమకాటు వచ్చేసి దానివల్ల % ఎక్కువ అవుతుంది. తాల్గింజ అనేది వడ్లలో వస్తుంది. దానివల్ల వాళ్ళు మిల్లర్లు గిన కటింగ్ అంటున్నారు. అది పరిస్థితి. సెంటర్ సరైనటువంటి టైంకి ఓపెన్ అయిందా లేకపోతే లేట్? టైంకి ఓపెన్ అయింది. ఇప్పటికి ఒక నెల అయిపోయింది. నెలకి 80% 70% అయిపోవాలి. ఇప్పటికి మనకు వచ్చేసి 20-25% అయిపోయింది. 80% అయిపోయేది 25% అయిపోయింది. ఇంకా ఈ లెక్కను చూస్తే నెల 2 నెలలు అవుతుంది. అది పరిస్థితి. గవర్నమెంట్
జర ఆలోచన చేసి తొందరగా కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాను.